ప్రస్తుతం మనం మాసప్ ట్యాంక్లో ఎక్కడైతే 6 ఏళ్ల బాబు ఎవరైతే చనిపోయినరో శాంతినగర్కి సంబంధించిన కాలనీ అదే బిల్డింగ్ దగ్గర ఉన్నాం. ఇది 5 స్టోర్డ్ బిల్డింగ్. యాక్చువల్లీ కాలనీ నిజంగా చాలా చాలా బాగుంది. సో ఇవన్నీ ఇక్కడ కూడా అపార్ట్మెంట్సే కనిపిస్తున్నాయి, ఇటైనా అటైనా. అండ్ ఇక్కడ మనం ఉన్న అపార్ట్మెంట్ పేరు వచ్చేసి మాఫర్ కంఫర్టెక్ అపార్ట్మెంట్. సో ఇది 5 స్టోర్డ్ బిల్డింగ్ అనమాట. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎవరినైతే లోపలికి అలో చేయట్లేదు, డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. కానీ చాలామంది విషయం తెలుసుకున్న తర్వాత చూసి వెళ్తున్న పరిస్థితే కనిపిస్తోంది. అసలు ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది ఏంటి అనేది కూడా మాకు కూడా షాకింగ్ లాగే ఉంది అనేటువంటి మాట కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇవన్నీ కూడా నివాస ప్రాంతాలు, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు ఇట్లాంటి ఇన్సిడెంట్ అవుతుంది అనేది కూడా మనం చూడొచ్చు పూర్తిగా. सर मेरे इन लोगों ने उठा रहा सर बाजू फ्लैट किया मैंने। बाजू फ्लैट क्या हुआ सर? पता नहीं, अपने को तो आइडिया नहीं है। वो मैं भी न्यूज़ में देखा। अच्छा हाँ जी जी जी। तो वो बच्चा था ना 6 इयर्स का बच्चा, आप देखे थे उसको? नहीं नहीं आई डोंट नो। हम लोग अभी रिसेंट अभी आए, रिसेंटली आए क्या? बाजू आए हम लोग। कब हुआ इंसिडेंट ऐसा कुछ? आई डोंट नो मैम, सॉरी। యాక్చువల్లీ ఇది నిన్న 1 o'clock ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అని చెప్తున్నారు. ఈ ఇన్సిడెంట్ తెలిసిన వాళ్ళు చాలామంది వచ్చి అడిగి వెళ్తున్నారు ఇన్సిడెంట్కి సంబంధించి. మీరు ఎక్కడి నుంచి సార్? మేము ఇక్కడే లాస్ట్ నెక్స్ట్ గల్లీలో ఉంటాము. ఎందుకని అంటే ఏం తెలిసింది మీకు? నిన్న నేను కూడా డ్యూటీకి వెళ్ళడం జరిగింది. నాకు కూడా తెలియదు, కానీ 2 గంటల టైంలో జరిగిందంటే తెలిసింది. ఏం చెప్తున్నారు సార్ అంటే ఇన్సిడెంట్కి సంబంధించి? వాళ్ళ అంటే 3rd ఫ్లోర్కి వెళ్ళారంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తోటి. ఆ బాబు 4 years కదా, వాళ్ళు ముందు స్టెప్ ఇన్ అయ్యారు, వెళ్ళిపోయారు బయటికి. ఇతను వెళ్ళలేక మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల పడిపోయారు అని తెలిసింది. ఓకే, ఆ బాబు ఎవరు ఏంటి, ఇక్కడే ఉంటారా ఏంటి? అది తెలియదండి, యాక్చువల్లీ నాకు తెలియదండి. లిఫ్ట్లో ఎవరు లేరు, యాక్చువల్లీ ఆ చిన్న బాబు ఒక్కడే ఉన్నారు అని అనుకున్నారు అందరూ. నో అంటే వాళ్ళు ముందెళ్ళి దిగారు, వాళ్ళు వెళ్ళి దిగారని చెప్పేసి సడన్గా దిగిపోవడం జరిగిందనమాట. అంటే లిఫ్ట్ ప్రకారమే, లిఫ్ట్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్లనా? అది తెలియదండి, అది తెలియదు. సో అది అంటే లిఫ్ట్ ప్రాబ్లం వల్లనా లేకపోతే అసలు ఏం జరిగిందో ఏంటో తెలీదు. అంటే వాళ్ళ నానమ్మ తాతయ్య కూడా ఆ బాబుతో పాటే ఉన్నారు. అందరు ఏమనుకున్నారంటే ఆ ఒక్కడే బాబు ఆ లిఫ్ట్లో ఉండిపోయాడేమో అని అనుకున్నారు, కానీ కాదు. యాక్చువల్లీ వాళ్ళ నానమ్మ తాతయ్యతో పాటు ఆ బాబు ఉండే. మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు. ఒక్కసారిగా లిఫ్ట్ అంటే 1st ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్కి మధ్యలో ఆగిపోవడం, ఆ బాబు అందులో ఇరుక్కుపోవడం జరిగింది. అయితే నిన్న 1 గంట ప్రాంతంలో జరిగింది ఈ ఇన్సిడెంట్. కానీ వీళ్ళే స్థానికంగా ఉండి అందరూ ప్రయత్నం అయితే చేసిండ్రు, అంటే బయటకు తీయడానికి. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బందికి వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. హుటాహుట్న వాళ్ళు చేరుకోవడం జరిగింది. బట్ 4 గంటల పాటు శ్రమిస్తే కానీ బాబుని బయటకు తీయలేకపోయినరు. ఆ తర్వాత అంబులెన్స్లో హుటాహుట్న బాబుని తీసుకెళ్ళి నీలాఫర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. బట్ స్టిల్ అయినా సరే నీలాఫర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ బాబు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు అంటే ఉస్మానియా హాస్పిటల్లో ఆయనకి పోస్ట్ మార్టం కోసం తరలించడం, బాబు చనిపోయాడని చెప్పడం అయితే జరిగింది. నిజంగా ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరైనా సరే అసలు అంటే లిఫ్ట్ ఎట్లాంటి ప్రాబ్లం లేదు టెక్నికల్లీ, మరి ఏం జరిగిందో ఏంటో తెలీదు. పోనీ ఒక్కడే బాబు ఉన్నాడంటే అది కూడా కాదు, 6 ఏళ్ల బాబు వాళ్ళ నానమ్మ తాతయ్యతోనే లిఫ్ట్లో ఎక్కాడు. మరి ఒకేసారి లిఫ్ట్ మధ్యలో స్టక్ అయిపోవడం, ఆ బాబు కాలు అందులో ఇరుక్కుపోవడం, తర్వాత ఆయన బయటికి రావడానికి ట్రై చేసినప్పటికీ కూడా బయటకి రాలేకపోయిండు. సో చాలా సేపు ట్రై చేసిన తర్వాత కూడా బాబునైతే బయటకి తీసుకురాలేకపోయినరు. అట్లా బాబు 4 గంటల పాటు అదే దాంట్లో ఇరుక్కుపోవడం, ఆ తర్వాత కొంత వాళ్ళకు కూడా అంటే బ్రీతింగ్కి సంబంధించిన ఇష్యూ రావడం, ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడంతో పూర్తిగా క్రిటికల్ పొజిషన్లోనే ఆ బాబుకి ఆక్సిజన్ అందక, బ్రీతింగ్ అందక కొంత క్రిటికల్ పొజిషన్లోనే ఆ బాబుని లిఫ్ట్ల నుంచి బయటికి తీసిన తర్వాత వెంటనే నీలోఫర్ హాస్పిటల్కి తరలించిన, ఆయనకు ట్రీట్మెంట్ చేసిన, ఐసీయూలో పెట్టి ఆయనను బతికించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బాబు అయితే బతకలేకపోయిండు, చనిపోయిందని చెప్తున్నారు. వాళ్ళు మాత్రం 3rd ఫ్లోర్లో ఉంటారు, మరి ఇక్కడి వాడు కాదు అని చెప్తున్నారు, ఇక్కడే ఉంటారని కూడా చెప్తున్నారు.
మరి ఏం జరిగిందో ఏంటో పూర్తిగా ఈ 2 గేట్స్ ఉన్నాయి, ఆ 2 గేట్స్ను కూడా పూర్తిగా క్లోజ్ చేసి పెడుతున్నారు. లోపలికి కూడా ఎవరిని ఎలో చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. బట్ ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అందరు కూడా ప్యానిక్ అయిపోయినారు. ఒక్కసారి చూడొచ్చు, దీని అపోజిట్లోనే మనకు ఒక గార్డెన్ కూడా కనిపిస్తోంది. గార్డెన్లో నడుస్తున్న వాళ్ళు కూడా రోజు ఈ ఇంటిని చూస్తూ ఉంటారు. అట్లాగే ఇక్కడ చూడొచ్చు చాలామంది ఈ బిల్డింగ్లోనే ఇన్సిడెంట్ జరిగింది అని తెలుసుకున్న తర్వాత వచ్చి చూసి వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. నిన్న బాబుకి సంబంధించిన ఇన్సిడెంట్ జరగడం, ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈరోజు అయితే చనిపోయినటువంటి పరిస్థితి. నిజంగా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కొంత బాధాకరమే. బట్ మనం చూడొచ్చు అంటే లిఫ్ట్లకు సంబంధించి అగైన్ మళ్ళా ఒక ప్రశ్న అయితే రైజ్ అవుతోంది. మరి లిఫ్ట్లకు సంబంధించిన మెయింటెనెన్స్ ప్రాపర్గా చెయ్యట్లేదా, ఎందుకని మరి ఆ లిఫ్ట్ ఒకటేసారి కిందికి పడిపోయింది అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. లోపలికి వెళ్ళి చూస్తే మనకు తెలిసేదేమో అంటే దాని పొజిషన్ ఏంటి అనేది, కానీ లోపలికైతే ఎవరిని ఎలో చేయట్లేదు. బికాజ్ బాబు చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు లోపలికైతే ఎవరిని అలో చేయకుండా గేట్స్ అన్ని క్లోజ్ చేసిన పరిస్థితి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఏంటి అనేది కూడా ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. ఉస్మానియా హాస్పిటల్లో ఇప్పుడు బాబు ప్రస్తుతం ఉన్నాడని కూడా చెప్తున్నారు. కానీ చిన్న పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ నిజంగా అలర్ట్ కావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే సరే పెద్దవాళ్ళతోనే అతను వెళ్ళాడు, కానీ ఈ అపార్ట్మెంట్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ లిఫ్ట్ ఎంత ప్రాపర్గా వర్క్ అవుతోంది, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, ఎందుకంటే మెయింటెనెన్స్కి సంబంధించి కూడా డెఫినెట్లీ వీళ్ళు పే చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలే కానీ చాలా కాన్షియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ దట్టు ఆ బాబు లోపలికి పడిపోయిన తర్వాత మరి ఆయన కనిపిస్తున్నాడు అంటే సగం గేట్ అండ్ సగం వరకు మనకు ఆ బేస్మెంట్ అనుకోవచ్చు ఆ గోడ. సో ఆ మధ్యలో ఇరుక్కుపోవడంతో చాలా వాటికి ఎంత ట్రై చేసినా కూడా 4 గంటలు పట్టింది ఆ బాబుని తీయడానికి. సో ఇట్లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు మరి ఇవి కాకుండా ఉండడానికని ఏం చేయాలి ఏంటి అనేది కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది. బట్ బాబు పేరు వచ్చేసి అర్నవ్, కేవలం 6 సంవత్సరాలు మాత్రమే. పాపం ఏమీ తెలియకుండానే ప్రాణాలైతే కోల్పోవడం జరిగింది. దట్టు లిఫ్ట్లో ఇరుక్కొని ప్రాణాలైతే కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది.